శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివ సాక్షాత్కారం, దేవతల ఆనందం, దేవతలు చేసిన గొప్ప శివస్తుతి, విష్ణువు శివునికి పరిస్థితిని వివరించుట, శివుడు పెళ్లికి బంధం దుఃఖానికి కారణం కదా అని ప్రశ్నించుట, విష్ణువు సమాధానం, శివుని అంగీకారం. శివుని కరుణాగుణాన్ని తెలిపే ఈ ఘట్టాన్ని తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మరవకండి. వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో దేవతలు శివుడిని ప్రార్థించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. ప్రకాశ స్వరూపుడు, మన్మధుని దహించినవాడు, దింపదగినవాడు, గొప్ప తేజశాలి, ముక్కంటే రుద్రునికి అనేక నమస్కారాలు. రశ్ములచే సర్వమును ప్రకాశింపుచేయు ఆదిత్యుడుగు నీవే కదా. భయంకరాకారుడు, భయమును గుల్పు కన్నుల గలవాడు, ప్రభువు మహాదేవుడగు నీకు నమస్కారము. ఇంద్రరూపుడవై స్వర్గాన్ని పాలిస్తున్నావు, లోకాలకు నాథుడవు, తండ్రి తల్లి మరియు పాలకుడువు అన్నీ నీవే. నువ్వు సర్వమంగళ స్వరూపుడవు, ఈశ్వరుడవు, మంగళమును ఇచ్చేటటువంటి వాడువు. నీ యందు దయ విశేషముగా ఉంటున్నది కదా. హే ప్రభువో, లోకాలన్నిటినీ పోషించు నువ్వు, మమ్మను రక్షింప తగినవాడువు నువ్వే కదా. మహేశ్వర, దుఃఖాన్ని పోగొట్టుటలో సమర్థుడవు నీవే కదా. నువ్వు తప్ప మాకు ఇంకా ఎవరున్నారు తండ్రి అని ప్రార్థించారట దేవతలు. ఈ విధంగా అందరూ స్తుతించి ధ్యాననిష్ఠుడైన శంకరుని ముందు నిలబడ్డారు. నంది ముఖముగా అనగా నందితో విషయాన్ని తెలుసుకున్న శంభుడు సమాధిని ఉపసంహరించి కన్నులు తెరిచి చూచి లోకరీతిగా అనగా అడగాలి కదా, మీ రాకలో గల ఆంతర్యాన్ని తెలుపవలసింది అని కోరాడట. అంతా నారాయణుడు తారకాసుని దుశ్చర్యలను, పార్వతి ఉగ్ర తపస్సును గురించి చెప్పి పార్వతి పాణిగ్రహణాన్ని చెయ్యవలసిందిగా కోరాడట. దానికి నవ్వి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడట, చూడండి. ఓ విష్ణు, బ్రహ్మాదీంద్ర సుర ప్రముఖులారా, సిద్ధ సాధ్య దేవ నుడిగణాల్లారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ మదనుడు పూర్వం అందరి ధ్యానాలను పాడు చేసి కామ వికారాన్ని కలిగించాడు కదా. కామం నరకహేతువు కదా. కామం వలన క్రోధం పుట్టి, క్రోధం నుండి వ్యామోహం అల్లుకొని దానివల్ల తపస్సు భ్రష్టమవుతూ ఉన్నది కదా. అట్టి కాముడిని దహించి లోకాలకు మేలే చేశాను కదా. మీరందరూ నా వలననే కామరహితులే ధ్యాన నిమగ్నులు అవుదురుగాక అని అన్నాడట. అని నేను పార్వతీ పాణిగ్రహణం చేసిన మరుక్షణంలో కాముడు పునర్జీవితుడవుతాడు. మీరందరూ మోక్ష మార్గదారులు అవుతారు. మీరంతా కామక్రోధాలను విడిచి బంధ విముక్తులు కండి అని అన్నాడట. ఇలా బోధించి ఈశ్వరుడు తిరిగి ధ్యాన నిమగ్నుడయ్యాడట. అలా విరక్తి మాటలు పలికిన శంకరుని చూచి కార్య సాధనేందు మిక్కిలి పట్టుదలగల హరి ఇలా అన్నాడట, మహేశ్వర, నువ్వు సర్వజ్ఞుడివి, అంతర్యామివి, సర్వేశ్వరుడివి. మా మనస్సులోని మాట నీకు తెలియదా ఏమిటి? అయినా నువ్వు అడిగావు కనుక నీ ఆజ్ఞగా భావించి చెబుతున్నాను. ఓ అమ్ముడా, నాకందరికీ తారకాసురుడి వలన అనేక విధాలుగా దుఃఖం కలుగుతోంది. అందువలననే దేవతలంతా నిన్ను స్తోత్రం చేసి ప్రసన్నతను చేసుకుంటున్నారు. ఉమాదేవి నీ కోసమే హిమవంతుని పుత్రికగా జన్మించినది. ఆమె యందు నీకు కలిగే పుత్రుని వలన మాత్రమే ఆ తారకాసురుడు సంహరించబడతాడు. దీనికి ఇంతకు మించి మరొక ఉపాయం అనేది ఏమీ లేదు. బ్రహ్మదేవుడు తారకాసురుడికి ఇటువంటి వరం ఇచ్చాడు కనుక తారకాసురుడికి ఇతరులెవరి చేతిలోనూ మరణం లేదు, మరణం రాదు. అందువలననే ఎవరికి భయపడక తారకుడు జగత్తునంతటినీ పీడిస్తున్నాడు. ఆ పార్వతి నారదుని వలన ఉపదేశమును పొంది నీ కోసం కఠినమైన తపస్సు చేస్తూ ఉన్నది. తావరజంగమాత్మకైన ప్రణరుతో కూడి 3 లోకాలు కూడా ఆమె యొక్క తేజస్సుతో వ్యాపించి ఉన్నాయి. ఓ పరమేశ్వర, నువ్వు ఆ ప్రాంతానికి వరం ఇవ్వటానికి వెళ్ళు. ఓ స్వామి, దేవతలమైన మా దుఃఖాలను తొలగించి సుఖాలను కలిగించు.
ఓ శంకర, దేవతలకు నాకు కూడా మనస్సులో నీ వివాహం చూడాలని చాలా ఉత్సాహంగా ఉన్నది స్వామి. కనుక నువ్వు చేయదగిన విధంగా చెయ్యి. ఓ పరాత్పర, నువ్వు రతికి ఇచ్చిన వరం నెరవేర్చే సమయం ఆసన్నమైనది ప్రభు. నీ ప్రతిజ్ఞ సఫలం చెయ్యి అన్నడట. దేవతలు, విష్ణువు, మహర్షులు ఈ విధంగా ప్రార్థించి శివుడికి నమస్కరించి అనేక విధాల స్తోత్రాలతో స్తుతించి ఆయనకెదురుగా నిలబడ్డారు. భక్తవశంకరుడైన శంకరుడు దేవతల మాటలు విని నవ్వాడు. వేద మర్యాదను రక్షించే శివుడు వెంటనే దేవతలకు ఈ విధంగా బదులు చెప్పాడట. మీకు సర్వోత్తమైన విరక్త మార్గాన్ని చెప్పినా దాని ఎందు రుచి పుట్టడం లేదు. వివాహం దృఢబంధం, అది పెద్ద సంఖ్యల. లోకంలో చెడ్డ సంగములు అనేకముగా ఉన్నాయి. అన్నిటికంటే చెడ్డది స్త్రీ సంగమం. స్త్రీ కంటే మాదక వస్తువు మరొకటి లేదు ఈ లోకములో. ముల్లోకాలలో స్త్రీ భాషబద్ధుడు ఎప్పటికీ విముక్తుడు కాలేడు. అనగా స్త్రీని పట్టుకున్న ఏ మగాడు వదులుకోలేడు. ఈ ఇంద్రియ సుఖాలను అనుభవించే కొలది వృద్ధి పొందుతూనే ఉంటాయి. ఈ చెడ్డ అలవాటు చేసుకునే కొద్దీ ఇంకా చేసుకోవాలనిపిస్తూనే ఉంటుంది, కానీ ఆగాలేననిపించదట. అట్టి వాడికి మోక్షప్రాప్తి కలలో కూడా కలగదు. వివేకవంతుడైన మానవుడు విషయ సుఖాలను విషం వలె విడిచిపెట్టాలి. దేవతలారా, నాకొక వ్రతమున్నది. నా భక్తుల కొరకు అది ఎటువంటిదైనా ఆ పని నేను చేస్తాను. పూర్వం నేను చేసిన పనులు అటువంటివే కదా. భీమ మహారాజుచే బంధింపబడిన యుదక్షుడనే కామరూపదేశాధిపతి ప్రతిజ్ఞను సఫలం చేశాను కదా. గౌతముడిని కష్టాలను తొలగించి సుఖాలనిచ్చి ఆయనకు కష్టాలను కలిగించిన దుష్టులకు శాపాలను కూడా ఇచ్చాను కదా. దేవతల కొరకు విషం త్రాగాను కదా. విశ్వానర మహర్షి దుఃఖాన్ని నివారించాను కదా. ఓ బ్రహ్మ, ఓ విష్ణు, ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? నేను నిజమే చెబుతున్నాను. నేను ప్రతిజ్ఞ చేసిన విషయం మీకందరికీ తెలిసినదే. ఆ ప్రతిజ్ఞ యొక్క తత్వము కూడా నాకు తెలుసు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ భక్తునికైనా కష్టం వచ్చినప్పుడు నేను అక్కడ వెంటనే ప్రత్యక్షమై ఆ కష్టాన్ని తొలగిస్తాను. మీకందరికీ తారకాసుడి వలన దుఃఖం కలిగిందని నాకు తెలుసు. నేను ఆ దుఃఖాన్ని తొలగిస్తాను. నేను ముమ్మాటికి నిజమే చెబుతున్నాను. నాకు భోగ విలాసముల యందు కోరిక లేదు. అయినా పుత్ర సంతానం కోసం పార్వతిని వివాహం చేసుకుంటాను. దేవతలారా, మీరంతా నిర్భయంగా మీ ఇళ్లకు వెళ్ళండి. ఈ కార్యాన్ని నేను సిద్ధింపజేస్తాను. మీరు ఈ విషయంలో ఎటువంటి విచారాన్ని పొందకండి అని చెప్పి శివుడు మౌనాన్ని పాటించి సమాధిలోకి వెళ్ళిపోయాడట. తరువాత విష్ణువు మొదలైన దేవతలంతా వారి వారి ధామాలకు తిరిగి వెళ్ళిపోయారట. హరి ఓం తత్సతు. ఇంతటితో దేవతలు శివుడిని ప్రార్థించుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సప్తఋషులు పార్వతిని పరీక్షించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.